సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకే, రేపు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ బాగానే అయ్యింది. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ మార్కెట్ వచ్చిన తర్వాత ఒక మంచి ర్యాలీ జరిగింది. తర్వాత క్లోజింగ్ టైంలో ఫాల్ ఆల్మోస్ట్ ఎక్కడి వరకు వచ్చింది. ఫిన్ నిఫ్టీ 20,600, 20,000 సైకలాజికల్ 600 రౌండ్ లెవెల్, బట్ 20,575 అంటే ఆల్మోస్ట్ ఒక 20 పాయింట్స్ రేంజ్ వదిలి మార్కెట్ ఫాల్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ ఎక్కడ క్లోజ్ ఇచ్చింది, 21 మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ ఇచ్చింది. అండ్ ఎక్కడైతే మార్కెట్ ఈరోజు స్టార్ట్ అయిందో ఇంచుమించు ప్రీవియస్ కూడా ఎక్కడైతే రెసిస్టెన్స్ తీసుకుందో ఆ జోన్లో వచ్చి క్లోజ్ అయింది. అంటే సపోర్ట్ జోన్లో వచ్చి క్లోజ్ అయిందని సింపుల్ లాజిక్. ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించు ఇది అంతే, అండ్ నిఫ్టీ 50 ఇంచుమించు ఇది అంతే. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ తీసేసి లెవెల్స్ వైజ్గా మనం మాట్లాడుకుందాం. రేపు వెడ్నెస్డే. సో మోస్ట్లీ మార్కెట్ చాలా ట్రావెల్ చేసింది, బాగా వినండి, చాలా ట్రావెల్ చేసింది. ఓకే, అయితే హాల్ట్ అయినా అవ్వాలి లేదా ఫాల్ అయినా అవ్వాలి, రెండిట్లో ఏదైనా ఒకటి జరగాలి. ఆల్రెడీ చాలా ట్రావెల్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి. మీరు చూస్తే నేను నిన్న కూడా అదే చెప్పాను, ఈరోజు కూడా అదే చెప్తాను. మార్కెట్లో ఏంటంటే ఇంత ట్రావెల్ చేశాక మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది కొద్దిగా రిట్రేస్మెంట్ అయినా ఎక్స్పెక్ట్ చేయాలి, లేదా హాల్ట్ అయినా ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, కంటిన్యూ ర్యాలీ కాదు. కంటిన్యూ ర్యాలీ అయితే అది ఇంపాసిబుల్. అది కంటిన్యూ ర్యాలీ అంతలాగా ర్యాలీ ఇచ్చే అంత గుడ్ న్యూస్లు ఏమున్నాయో మరి నాకు తెలియట్లేదు. పరిగెట్టేస్తుంది అంత పెద్ద గుడ్ న్యూస్ అయితే లేదు. 2000 పాయింట్స్ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ట్రావెల్ చేసింది. కొద్దిగా హాల్ట్ అయినా అవ్వాలి, లేదా 50% కరెక్షన్ అయినా అవ్వాలి. 50% కాకపోయినా 10-20% అయినా కరెక్షన్ వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది మెయిన్ ఫస్ట్ రీజన్ అనుకుంటున్నాను. అవ్వాలా అవ్వద్దు అనేది మార్కెట్ డిసైడ్ చేయాలి మార్నింగ్. ఓకే, ఒక మార్కెట్ వెళ్ళాలి అంటే, హెల్దీ మార్కెట్ వెళ్ళాలంటే కొద్దిగా రిట్రేస్మెంట్ అయ్యి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వద్దాం. నిఫ్టీ 50 కరెంట్ వీక్ 6th ఎల్లుండి ఎక్స్పైరీ రోజు 19,400, 19,500 రెసిస్టెన్స్. ఓకే, సో 19,400, 19,400 ఈ లెవెల్ ఒకటి రెసిస్టెన్స్. నెక్స్ట్ 19,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఓకే, 19,500 అంటే ఆల్మోస్ట్ ఏది ఈ లెవెల్, అంటే 19,500 అంటే ఇక్కడ ఈ లెవెల్. ఓకే, 19,400, 19,400, 500 రెండు రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ 19,300. బాగా వినండి, సపోర్ట్ 19,300 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఈ లెవెల్ ఒక మంచి సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు నిఫ్టీకి ఉన్న లెవెల్స్ అంతే ఇవే. దాని తర్వాత ఇంకేదైనా సపోర్ట్ ఉంది అంటే దాని తర్వాత మళ్ళీ మార్కెట్లో పెద్ద స్పేస్ ఉంది. 19,200, 100, 19,000 వరకు వచ్చేసే ఛాన్స్ ఉంది. పడితే 19,000 దాకా వచ్చే ఛాన్స్ ఉంది, పెద్ద ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, 19,000 అంటే ఆల్మోస్ట్ మీరు ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పడితే. ఇప్పుడు బాగా వినండి, మధ్యలో కూడా 2 రౌండ్ లెవెల్స్ ఉన్నాయి, 19,100, 200. ఎక్కడైనా ఆగిపోతే. ఇప్పుడు నా పాయింట్ ఏంటి, నేనేం చెప్తానో బాగా వినండి. ఫస్ట్ థింగ్, ఇక్కడ 19,300లో ఒక మంచి సపోర్ట్ ఉంది. 19,300లో ఒక మంచి సపోర్ట్ ఉంది. ఓకే, 19,400 అండ్ 19,500 ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. ఓకే, నా వ్యూ మార్కెట్ చాలా చాలా వెళ్ళింది. ఇప్పుడు 19,400 కానీ 500 దగ్గర కానీ లాస్ట్, అంటే రౌండ్ లెవెల్స్ కాబట్టి. రౌండ్ లెవెల్గా మీరు కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. 19,500 ఆల్ టైమ్ హై టచ్ చేసి మార్కెట్ పడిందని చెప్పుకోవడానికి బాగుంటుంది. సో 19,500, 400 కానీ క్రాస్ అయితే 19,500కి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రేపు మార్కెట్ ఓపెన్ అవ్వడం 19,500 దగ్గర ఓపెన్ అయితే మాత్రం ఒక రెసిస్టెన్స్ తీసుకొని ఈ రోజు పడినట్టే పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ అవ్వడమే ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర, మనం అనుకున్న ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది అంటే మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఓకే, 19,400, 500 దగ్గర కానీ 500 దగ్గర ఓపెన్ అయితే రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ కానీ అయింది అనుకోండి, మీరు 19,400లో ఎవరున్నారో చూడండి, ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది. అదే రెసిస్టెన్స్ కంటిన్యూ అయితే మాత్రం మార్కెట్ 19,300 దాకా వస్తుంది. ఓకే, 19,300 దాకా వస్తుంది. ఇక్కడ 19,400, 300లో కూడా ఎవరు కాల్ సైడ్ పెరిగిపోయారు అనుకో రెసిస్టెన్స్, దెన్ మార్కెట్ ఫాల్ అవుతుంది. అప్పుడు పెద్ద ఫాల్ వస్తుంది. అప్పుడే మార్కెట్ పెద్ద ఫాల్ వస్తుంది. 19,000 రౌండ్ లెవెల్ ఇక్కడ వరకు వస్తుంది. అది రేపే వస్తుందా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎక్స్పైరీ వరకు అంటే ఎక్స్పైరీ రోజు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఫాల్ వస్తే ఎక్స్పైరీ రోజు ట్రెండింగ్ అవ్వాలి కాబట్టి ఎక్స్పైరీ రోజు. ఒకవేళ రేపు అయిపోయింది అనుకో, ఎక్స్పైరీ సైడ్ వేస్ మార్కెట్ అయిపోద్ది.
ఓకే. సో, రేపు అంత పెద్ద మూవ్‌మెంట్ మేము ఎక్స్‌పెక్ట్ చేయకండి. సింపుల్‌గా రేపు 19,500, 19,400, 19,300 ఈ రేంజ్‌లోనే ఉంటది మార్కెట్. ఈ రేంజ్‌లోనే మార్కెట్ ప్లాన్ చేసుకోండి. ఇవి రెసిస్టెన్స్‌లు. ఓకే. ఇది సపోర్ట్. సపోర్ట్ ఇది. ఇక్కడొస్తే కాల్ బై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎక్కడ దొరికినా పుట్ బై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి పడితే పుట్టు, ఇక్కడ నుంచి పడినా పుట్టే. ఓకే. ఇక్కడికి వెళ్ళనివ్వండి. ఫస్ట్ మార్కెట్‌ని ఒకవేళ మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది అనుకో, రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళనివ్వండి. ఇలాగ వెళ్తున్నప్పుడు దారిలో మధ్యలో దూరిపోద్ది కాల్ బై చేసి. లాజిక్‌గా కాదు అది. అది లాజిక్ కాదు, పద్ధతి కాదు అది. ఓకే. ముందు ఒక ర్యాలీ ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మార్కెట్ టర్న్ అవ్వనివ్వండి. అప్పుడు దూరండి. అంటే ఇక్కడ నుంచి వెళ్తున్న ట్రైన్ స్టేషన్ దగ్గర రానివ్వండి. స్టేషన్‌లో ఎక్కండి బండి. అంతే తప్ప మధ్యలో ట్రైన్ ఆపేసి చైన్ లాగేసి ఎక్కిపోకండి. అది పద్ధతి కాదు కదా! ట్రైన్ ఎక్కడం అది పద్ధతి కాదు. సో, అలా పద్ధతిగా చేయండి ట్రేడింగ్. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ వీక్లీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీ వీక్లీలో రండి వీక్లీ. బ్యాంక్ నిఫ్టీ 45,500 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 45,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. ఆల్మోస్ట్ ఈ లెవెల్ అనమాట. 44,500, 45,500, 45,500 అంటే ఈ లెవెల్. ఇది ఒక మంచి రెసిస్టెన్స్. దీని పైకి వచ్చిందంతా ట్రాపే. దీని పైన జరిగిందంతా ట్రాపే. ఇప్పుడు ట్రాప్ ఎలాగైందో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏముంది 45,500, 45,500 ఇది లెవెల్. దీని పైకి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. బ్రేక్అవుట్ అనుకొని దూరిపోయి ఉంటారు చాలా మంది కాల్. ఇక్కడ ఏమైంది పైన నెక్స్ట్ ఇంకో గ్రీన్ కలర్ క్యాండిల్ రాలే. అదే అంట దీనిపైన ఇంకో గ్రీన్ కలర్ క్యాండిల్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఇంకా క్లోజింగ్ 1 మినిట్ ఉంది అంటే అప్పుడు దూరండి ఆ క్యాండిల్లో. అది కన్ఫర్మేషన్. ఇక్కడ ఏమైపోయింది నెక్స్ట్ క్యాండిల్ రెడ్ వచ్చింది కింద పడిపోయింది. ఇది ఫాల్స్ బ్రేక్. ఇక్కడ ట్రాప్ అయిపోయారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ట్రాప్ చేసింది కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్. దానిపైన ఏమో 46,000. దానిపైకి ఇంకా మార్కెట్ పైకి వెళ్తే మాత్రం 46,000. ఇది ఇంక పెద్ద రెసిస్టెన్స్ అనమాట. సైకలాజికల్గా చాలా పెద్ద లెవెల్ ఇది. 46,000కి వెళ్ళిందంటే మార్కెట్ ఇంకా ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళిపోయినట్టే. పడితే మాత్రం 45,000, 44,500, 45,000 ఈ లెవెల్ ఒకటి. పడితే ఎక్కడి వరకు రావచ్చు 45,000. ఓకే. నెక్స్ట్ 44,500 ఒకటి. 44,500 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. పడితే పడితే ఈ రెండు సపోర్ట్ల కింద పనిచేస్తుంది. నేను సపోర్ట్ కింద గ్రీన్ కలర్ లైన్ పెట్టుకుంటున్నాను. ఓకే. మీరు కూడా చూడండి గ్రీన్ కలర్ లైన్ ఏది గ్రీన్. ఎస్ ఇది గ్రీన్. ఓకే డన్. ఇప్పుడు నా వ్యూ ఏంటి నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ 45,000 దగ్గర ఓకే ఒక సపోర్ట్ ఉంది. నెక్స్ట్ 44,500 ధర ఒక సపోర్ట్ ఉంది. ఓకే. ఈ రెండిట్లో సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది 45,500 ఒకటి, 45,500 ఒకటి, 46,000 ధర ఒకటి. ఓకే. ఇవి రెసిస్టెన్స్లు. ఇప్పుడు 46,000 చాలా పెద్ద లెవెల్ అయిపోతుంది. మార్కెట్ ఆల్రెడీ 2,000 పాయింట్లు ట్రావెల్ చేసింది. పోనీ 46,000 దగ్గరికి వెళ్ళిపోతే 2,500 పాయింట్లు ట్రావెల్ చేసింది అనుకోండి ఫస్ట్ థింగ్. బట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసింది 21 మూవింగ్ యావరేజ్ చాలా రోజుల తర్వాత కింద క్లోజింగ్ ఇచ్చింది. ఇన్ని రోజులు పైన ఇచ్చింది. క్లోజింగ్ టైం దగ్గర ఇచ్చిందేమో కానీ ఎవ్రీడే ట్రెండ్ ఉన్న ప్రతిసారి పైన ఇచ్చింది క్లోజింగ్. ఎప్పుడు కింద ఇవ్వలే. ఇంత ర్యాలీలో ఇదే ఫస్ట్ టైం ఇవ్వడం క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ర్యాలీస్లో. సో ఫస్ట్ టైం 21 మూవింగ్ యావరేజ్ కింద ఇచ్చింది కాబట్టి నా వ్యూ ఒకవేళ ఫాల్ అయితే మాత్రం 44,500 దాకా వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి 44,500 ఫాల్ అయితే. ఫాల్ అవ్వడం ఎలా కన్ఫర్మ్ తీసుకోవాలన్నా ఏ లేదు 45,000 సైకలాజికల్గా ఇంపార్టెంట్ లెవెల్. దీని కింద ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి దాని కింద ఇంకొక క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వాలి. అప్పుడే కన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఇది క్యాండిల్ పైకి బ్రేక్అవుట్ ఇచ్చిందా దీనిపైన ఇంకొక క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే కన్ఫర్మేషన్. ఓకే. క్లోజింగ్ ఇవ్వాలి. క్లోజింగ్ ఇవ్వకపోయినా ఇంకొక 1 సెకండ్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. 15 మినిట్స్ క్యాండిల్ అనుకో ఇంకా లాస్ట్ 1 సెకండ్ ఉంది లేదా 2 సెకండ్స్ ఉంది క్యాండిల్ పైన క్లోజింగ్ ఇస్తుంది తెలిసిపోద్ది. ఇంక క్లోజింగ్ అప్పుడు దూరిపోండి కావాలంటే. ఇంకా అక్కడ దూరిపోండి. అక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా పైకి వచ్చినా రిట్రేస్మెంట్కి వచ్చినా మళ్ళీ మార్కెట్ ఫాలో అవుతుంది. రిట్రేస్మెంట్ రాకపోయినా కంటిన్యూ ఫాలో అవుతుంది. అలాగే ఒకవేళ రిట్రేస్మెంట్కి వచ్చినా ఓకే, రిట్రేస్మెంట్ రాకుండా వెళ్ళిపోయినా ఓకే. రెండిట్లో ఇక్కడ ఈ కండిషన్లో దూరిపోండి. క్లియరా? ఆ కండిషన్లో మాత్రమే ఇక్కడ దూరండి. ఓకేనా? సో ఇది లెవెల్. ఈ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది 45,000, గ్యాప్ అప్ ఓపెన్ అయితే 45,500. ఓకే. ఈ రెండు లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. అర్థం అవ్వకపోతే ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ నేను ఏం చెప్పాను వినండి, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఇక్కడతో బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. ఫిన్ నిఫ్టీ ఇంకా అలాగే రేపు ఎక్స్పైరీ కాదు కాబట్టి వదిలేయండి. ఫిన్ నిఫ్టీ ఈరోజు ఏమైంది
మార్కెట్ మార్నింగ్ నుంచి పుట్ రైటింగ్, తర్వాత కాల్ రైటింగ్ డామినేషన్, తర్వాత మళ్ళీ పుట్ రైటింగ్ డామినేషన్, ప్రైస్ బాగా ఫ్లక్చువేట్ అయింది, తర్వాత ప్రైస్ పడింది. బ్యాంక్ నిఫ్టీకి రండి. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి చూడండి కాల్ రైటింగ్, తర్వాత కంప్లీట్ పుట్ రైటింగ్ డామినేషన్ చేసింది, దానివల్ల మార్కెట్ పైకి వెళ్ళింది కూడా. ఫిన్ నిఫ్టీ కూడా అంతే, కంప్లీట్ పుట్ రైటింగ్ మార్నింగ్ నుంచి కాల్ రైటింగ్, తర్వాత పుట్ రైటింగ్ డామినేట్ చేసింది, మంచి ప్రైస్ ఫ్లక్చువేట్ అయింది, తర్వాత ఫాలో అయిపోయింది. ఓకే, నిఫ్టీ 50లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్, ఎక్కడ ఓకే బిగ్ ప్లేయర్ అన్నాడు ఏం రాలేదు, కానీ బిగ్ ప్లేయర్ అన్నిసార్లు రాడు, ఒకసారి దూరిపోయాడు కదా మొన్న, ఇంక మరి రాడు. ఇప్పుడు అది పొజిషన్ ఎగ్జిట్ చేస్తే మనం చూడాలి, అది తెలుస్తుంది. చూడండి, బిగ్ ప్లేయర్ దూరిన తర్వాత లాంగ్ అన్వైండింగ్ వస్తుంది, ఈ రోజు లాంగ్ అన్వైండింగ్ వచ్చింది, మళ్ళీ లాంగ్ బిల్డప్, కొద్దిగా ఒక మంచి మంచి ఓపెన్ ఇంట్రెస్టే, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు తప్ప కొత్తగా సెల్ పొజిషన్, అంటే ఓవరాల్గా చూస్తే కొద్దిగా ఒక చిన్న బై పొజిషన్స్ ఎగ్జిట్ అవుతూ వస్తున్నారు, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇంకా గ్లోబల్ మార్కెట్కి వస్తే, గ్లోబల్ మార్కెట్ చూడండి, ఎస్జిఎక్స్ నిఫ్టీ కాస్త గిఫ్ట్ నిఫ్టీ అయిపోయింది, ఎస్జిఎక్స్ నిఫ్టీ తీసి గిఫ్ట్ నిఫ్టీ చేశారు. ప్రజెంట్ అయితే 19,350 పాజిటివ్గా ఉంది. మన ఎస్జిఎక్స్ నిఫ్టీ అనుకుందాం, ఎందుకంటే మనకు అలాగే అలవాటు కాబట్టి, సో ఇది పాజిటివ్గా ఉంది. ఓకే, డాక్స్ కొద్దిగా నెగిటివ్, వైమెనీ ఒక హాల్ట్ క్యాండిల్, అంటే రెసిస్టెన్స్ దగ్గర ఉంది, ఒక రిజెక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక డౌన్ సైడ్, ప్రీవియస్ కూడా మంచి రిజెక్షన్. డవ్ ఫ్యూచర్ కూడా ఒక మంచి, చూడండి మంచి రిజెక్షన్ లెవెల్ ఇది. ఓకే, ముందు ఇది ఉండాలి, ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయింది పైన, అంతే తేడా. ఇది ఒక మంచి రిజెక్షన్ లెవెల్. డవ్ జోన్స్ కూడా అంతే, బిట్ కాయిన్ కూడా నెగిటివ్ ఉంది. ఎట్టిది నాస్డాక్ ఒక మంచి రెసిస్టెన్స్ ధర ఉంది, ఇగో ప్రీవియస్ ఇక్కడ ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది, ఎగ్జాక్ట్ అదే రెసిస్టెన్స్ చూస్తే ఇదంతా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లా ఉంది. ఇది డబ్ల్యూ ప్యాటర్న్ కిందకు వచ్చింది, డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసింది, హెడ్ అండ్ షోల్డర్ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కొద్దిగానే పుల్ బ్యాక్ వచ్చి పైకి వెళ్ళినా బాగుంటుంది, లేదా ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయినా తెలీదు, బట్ ఓవరాల్గా అయితే ఒక రెసిస్టెన్స్ ధర ఉంది. ఓకే, క్రూడ్ ఆయిల్ కొద్దిగా పాజిటివ్గానే ఉంది, కింద ఫాలో అయిన తర్వాత పాజిటివ్గానే ఉంది. హాంకాంగ్ మార్కెట్ ఇస్ పాజిటివ్, అన్ని పాజిటివ్, కొన్ని సెక్టర్లు నెగిటివ్. సో నా వ్యూ మీడియం, అంటే ఇటు కాదు అటు కాదు, అది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, సైడ్ వేస్ మార్కెట్లో ప్రజెంట్ ఉండొచ్చు అన్న వ్యూ అనమాట. ఓకే, అంటే నెగిటివ్ మార్కెట్ ఏంటంటే రిటైల్ ట్రేడర్లో పడిపోద్ది అన్న కాన్సెప్ట్ మైండ్లో తీసి మార్కెట్ పడ్డానికి ఒక కారణం వెతుకుతుంది. ఇప్పుడు సడన్గా ఇంత మంచి హెల్దీ మార్కెట్లో సడన్గా 50% రిట్రేస్మెంట్ అవ్వాలన్నా కొద్దిగా సెల్లర్ అన్నది యాక్టివ్ అయినా అవ్వాలి, హెవీ క్వాంటిటీలో ఆడికి ఒక రీజన్ దొరకాలి, లేదంటే మార్కెట్ రిట్రేస్మెంట్ అనేది జరిగి వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి, అయితే ఒక న్యూస్ రావాలి లేదా రిట్రేస్మెంట్ జరగాలి. రిట్రేస్మెంట్ జరిగితే తెలిసిపోద్ది, అది మార్కెట్లో తెలిసిపోద్ది. ఓకే, రిట్రేస్మెంట్ రాకపోతే ఫాల్ అయితే మాత్రం, న్యూస్ వచ్చి ఫాల్ అయితే మాత్రం పెద్ద ఫాల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లోకి రండి. ఈరోజు టెలిగ్రామ్లోకి వచ్చి మార్నింగ్ వచ్చాను, ఫస్ట్ ఒక 0 to హీరో ఇచ్చా, 20,600 కాల్ మార్నింగ్ ఇచ్చా. మార్నింగ్ నా వ్యూ చాలా క్లియర్గా ఉండాలి, మార్నింగ్ ఇచ్చా. తర్వాత మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్ మారిపోయి 10 నిమిషాలు ఓపెన్ ఇంట్రెస్ట్ మారిపోయింది. 9:33కి ఇచ్చా, 9:40, 9:50కి ఓపెన్ ఇంట్రెస్ట్ మారిపోయింది, ఎగ్జిట్ చేసేసాను ఆ ట్రేడ్. తర్వాత మళ్ళీ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్లు మారాయి, అంటే మార్కెట్ పడుతుందన్న చూపించేది. సో పుట్ సైడ్ ఒక 0 to హీరో అవుతుంది కదా అని పుట్ సైడ్ తీసుకున్నా. మళ్ళీ పుట్ సైడ్ కూడా మళ్ళీ ఓపెన్ ఇంట్రెస్ట్లు మారిపోయి మళ్ళీ కాల్ సైడ్ వచ్చాయి. మళ్ళీ అప్పుడు ఏం చేశాను, పుట్ సైడ్ ఉన్న ఇది కూడా 200, 300 లాస్లో ఎగ్జిట్ చేస్తాను. మళ్ళీ పుట్ సైడ్ సేమ్ 20,600 ₹4 దూరం. ఈసారి మాత్రం ఇది జాక్ పట్ అయిపోయింది. అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లు చూడ ఇలా మారే 20,500కి వచ్చిందా, 20,600 దాకా ఓపెన్ ఇంట్రెస్ట్ మారిపోయింది. నేను క్లియర్ చూశాను, మీకు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు 20,500 దగ్గర పెట్టానేమో, కానీ నేను చూసినప్పుడు 20,600 దగ్గర ఉండాలి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ మారింది, నాకు అర్థమైపోయింది గేమ్ వెళ్తుందని, మార్కెట్ ఇంకా అక్కడ తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఇది ఆల్మోస్ట్ ₹4 దగ్గర తీసుకునేది ₹20కి వెళ్ళింది. 0 to హీరో అయిందా. సో అదనమాట, 0 to హీరో వీడియో కూడా పోస్ట్ చేసాను, వెళ్ళి మీరు చూడొచ్చు. ఇది ₹100 గ్రూప్, ఎవరు జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. 0 to హీరో మేము కూడా నేర్చుకోవాలన్నా, మీలాగే ట్రేడ్ చేయాలి అనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ట్రేడ్ విత్ ఏడి అని కొట్టండి, యాప్ వస్తుంది. మన యాప్లో 0 to హీరో స్ట్రాటజీ ఉంది, మీకోసం నేను తెచ్చిపెట్టాను, వెళ్ళి చూడండి, డౌన్లోడ్ పే చేయండి, డౌన్లోడ్ చేసుకోండి, వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, 0 to హీరో మీరు కూడా ఎక్స్పైరీలో ట్రేడ్ చేయొచ్చు. ఎవ్రీ ఎక్స్పైరీ చూడండి, ఒక విషయం చెప్తున్నా, 0 to హీరో కాస్ట్ 4,000, 5,000 అని మీరు ఒక్కటి చూడకండి. ఇక్కడ క్యాపిటల్ 3,000, 5,000 పెడితే 12,000. ఈరోజు ఎవరో కామెంట్ కూడా చేశారు 0 to హీరో వీడియో కింద, చూడండి. నేను జస్ట్ ₹100 టెలిగ్రామ్ గ్రూప్లో ఇగో ఎవరో 2,600 కాల్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, ₹7,000. ఎంత క్యాపిటల్? 3,000, ₹4,000 క్యాపిటల్ పెట్టారు అనుకోండి, 4,000కి 8,000 వచ్చింది అనుకో, 7,500 ఎంత అయింది? డబుల్ అయిందా? ఆల్మోస్ట్ 8,000, 4,000కి 4,000, 8,000 వచ్చింది, క్యాపిటల్ డబుల్ అయినట్టే కదా. సో మీరు ఒక్కసారి అనుకుంటారా, ఒక్కసారి మీరు పే చేసిన దానికి మీ క్యాపిటల్ డబుల్, త్రిబుల్ అయ్యే బెనిఫిట్ అనమాట అది 0 to హీరో స్ట్రాటజీ.
సో కాస్ట్ల గురించి చూడకుండా జాయిన్ అవ్వండి. అది ఇప్పుడు తక్కువ ఉంది. మేబీ ఫ్యూచర్లో ఆ ఒక స్ట్రాటజీ నేను 7,000 8,000 పెట్టినా మీరు ఏం ఆశ్చర్యపోవసం లేదు. ఎందుకంటే దాని అక్యురసీ అలాంటిది. అర్థమైందా? అది. సో ఇదన్నమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది కాకుండా ఎవరైనా నాతో పాటు వాళ్ళు అరే నేర్పిస్తున్నారు, బాగుంది, నాలెడ్జ్ బాగుంది, నేర్చుకోవాలి, ఫుల్గా నేర్చుకోవాలి అనుకుంటే A to Z కోర్స్ మీరు జాయిన్ అవ్వచ్చు. రేపట్లో వెళ్ళి లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ టుమారో లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ మొదలవుతుంది. ఓకే, రేపట్లో వెళ్ళి లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ మార్నింగ్ నుంచి ఎక్స్పైరీ రోజు అయితే ఆల్మోస్ట్ 3 వరకు నేను ఉంటాను. 3:30 వరకు కాకపోయినా 3:10 1 అంటే మంచిగా ప్రాఫిట్ బాగా వచ్చింది అనుకో ఎగ్జిట్, లేదంటే 3:30 వరకు ఉంటాను ఎక్స్పైరీ రోజు. నార్మల్ డేస్ అయితే 2 వరకు 1 వరకు 1:30 ఓకే 2:30 వరకు ఇలా ఉంటా. అంటే ప్రాఫిట్ వచ్చే వరకు, ప్రాఫిట్ వస్తే డన్ ఫర్ ద డే. ఎక్స్పైరీ రోజు మాత్రం 3:30 వరకు ఉంటాయి, ఎందుకంటే 0 to 0 ప్లే చేస్తాం కాబట్టి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే A to Z కోర్సులో జాయిన్ అవ్వండి. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది, లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. ఈ నాట్ ఓన్లీ అదే A to Z కోర్స్ అంటే ఓన్లీ 0 to 0 కాదు, మొత్తం అంతా 0 to 0 హెడ్జింగ్, సెల్లింగ్, బయింగ్, స్కాల్పింగ్, మంత్లీ, వీక్లీ, స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ మొత్తం అన్నీ వస్తాయి మీకు. ఒక హోల్ కాన్సెప్ట్ బండిల్ అది. A to Z అంటే కంప్లీట్ బండిల్. మీరు లైఫ్లో ఎలా పొజిషన్ బేస్లో ఎలా ప్రాఫిట్లు సంపాదించాలన్నది కూడా వస్తుంది. మొత్తం అన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, సో ఇంకా ఛానల్ కావాలంటే ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, నేను చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.